అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీ ఏం చేయబోతున్నానంటే స్పైసీ మటన్ కర్రీ చేయబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి, క్లీన్ చేసుకున్నాను. దీనికి నేను కోసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఈ 2 టమాటాలను, ఈ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు. మా అబ్బాయి వచ్చి అంతా తీసేస్తున్నాడు, అంతా కెలుకుతున్నాడు వచ్చి. నేను వంటగదిలోకి వస్తే చాలండి, మా పిల్లలు చిన్న పిల్లలు కదా, ఏదో ఒకటి తీసి నాకు గోలగోల చేస్తుంటారు. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కుక్కర్లో వండేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. మా పిల్లలు అసలు బయట ఆడుకుందామని అసలు ఉండదండి. నేను ఎక్కడున్నానో, వంటగదిలోకి వెళ్తే, బాత్రూంలోకి వెళ్తే, ఎక్కడ పడితే, ఏం పని మీద ఉంటే అక్కడకు తోకలాగా వెనకాల వచ్చేస్తున్నారు మా పిల్లలు. పని చేయనివ్వట్లేదు అసలు. నాకైతే చిరాకు తెప్పిస్తున్నారు. ఇప్పుడు నూనెలో కొద్దిగా లవంగా, చెక్క యాడ్ చేశానండి. చెక్క వేసాను. ఇప్పుడు ఈ 2 కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. 2 తీసుకున్నానండి, పెద్ద సైజు ఆనియన్. ఇలా ఇలా కలుపుకోవాలండి, లేకపోతే కాలిపోయిద్దండి. ఈ కొద్దిగా మగ్గితే టమాటాలు వేసుకుందాము. ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేస్తానండి. ఈ టమాటాలు కూడా కొద్దిగా మగ్గాలండి.
ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ వేస్తాను. ఇలా కలుపుకోవాలండి. ఈ హాఫ్ కేజీ అరకిలో మటన్ ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇది అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మా పిల్లలకి మా నాన్నగారు ఎప్పుడు తెస్తారండి, సండే వస్తే చాలు. చెప్పాను కదా వీడియోలో, సండే వస్తే తీసుకువస్తారు మా నాన్న పిల్లల కోసం. అసలు ఎప్పుడు మర్చిపోరు. ఏదైనా పని ఉంటే సండే సండే రారు. పిల్లలు తినాల్సిందే అని తీసుకొస్తారు మా నాన్నగారు. పాపం తెనాలి నుంచి వస్తారండి మా నాన్నగారు పాపం పిల్లల కోసం, పిల్లలు తినాలని తీసుకొచ్చారు కదా. అదే మా నాన్న తెచ్చిన మటనే ఈరోజు వండుతున్నాను. పెద్దోళ్ళు ఉండాలండి. మా ఆయనేమో పని మీద వెళ్ళిపోయారు ఊరికి. నేను ఒక్కదాని ఉండి పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ వంట ఇంటి పని మొత్తం చూసుకోవాలండి. నేను పెద్దోళ్ళు అసలు ఉండాలండి చిన్నపిల్లలకి చూసుకోవడానికి. నాకు అంత అదృష్టం లేదు. మా అత్తగారు అంగన్వాడీ టీచర్ అండి. చూశారు కదండి, నేను గరం మసాలా అది వేసాను. ధనియా పౌడర్ వేసానండి. ఇది కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తాను. చెప్పాను కదండి, మా అత్తగారు అంగన్వాడీ టీచరు. వాళ్ళ పని వాళ్ళకే సరిపోయిద్దండి. అయినా ఎంత పని ఉంటే పిల్లల దగ్గర వచ్చి రారు అసలు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో అని ఉండరు, అసలు రారు. నేను మా ఆడబిడ్డ డెలివరీ అయ్యి ఉంది ఇంట్లో. ఇంకా నేను కూడా వెళ్తున్నానండి 2 రోజుల నుంచి ఇంటికి. పని ఉండిద్దని వెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలతో నాకు ఎంత పని ఉంటే వాళ్ళకి తెలియదు కదా. ఎంతైనా కోడలు రాలేదు అని అనుకుంటారని వెళ్తున్నానండి. ఇక్కడ పని అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను.
వాళ్ళకి అలాగే కదండి, రాలేదు ఇది డెలివరీ అయితే పని ఉండిద్ది అనుకుంటారని వెళ్తున్నాను. ఇక్కడ నాకు కూడా పని, పిల్లలు సతాయిస్తుంటారు. మళ్ళీ వంట చేసుకోవాలి, వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మొత్తం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా పెద్దోళ్ళు అనేది ఉండాలండి పిల్లలు చూసుకోవడానికి. మేము వంట పని చేసుకున్న, ఇంటి పని ఏదైనా చేసుకున్నా ఉంటే పెద్దోళ్ళు ఎవరో ఒక ఉండాలి పిల్లల్ని చూసుకోవడానికి. నాకు అంత అదృష్టం లేదు, ఏం చెప్తాంలేండి. ఇంకా 2 గ్లాసులు నీళ్ళు వేసాను, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ కారం చూసేశారు కదండి, కారం వేసాను. 2 గ్లాసులు అదే ముక్క మునిగే వరకు 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు 4-5 విజిల్స్ రావాలి, మూత పెట్టేస్తాను. కొద్దిగా వేసానండి నీళ్ళు, మూత పెట్టేస్తున్నాను. ఇంకా 4-5 విజిల్స్ వచ్చే తర్వాత చూద్దాము, ముక్క ఉడికిందో లేదో చూసి అప్పుడు ఇంకోసారి పెట్టుకుంటాను. మా అమ్మాయి అయితే ఎలాగోలా కొంచెం పర్వాలేదండి, ఆడుకునిద్ది, అంత సతాయించదు. మా అబ్బాయి ఎక్కువ సతాయిస్తాడు. అసలు పక్కన లేకుంటే కూడా నిద్రలో లెగిసి ఏడిసేస్తాడు నేను లేకుంటే. అసలు ఎటు వెళ్ళినా వచ్చేస్తూ ఉంటాడు, భలే సతాయిస్తాడు మా అబ్బాయి. మా అమ్మాయి అంత లేదులేండి, అబ్బాయి ఎక్కువ సతాయిస్తాడు. ఎటు వెళ్తే అటు వచ్చేస్తాడండి. అసలు ఇద్దరు ఇక్కడ వంట చేస్తుంటే ఏదో ఒకటి కెలికడం, ఏదో ఒక డబ్బాలో తాలింపులు అవి ఉంటాయి కదండి, మొత్తం మా అమ్మాయి డబ్బాలు తీసుకొని మొత్తం తీసేసి ఆగం చేస్తుంది. ఇది వంట వండాలో ఇది, అసలు నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. ఒకవైపు ఈ వీడియో తీయడం, మళ్ళీ ఆ పిల్లల్ని చూడడం అసలు మామూలుగా ఉండదండి. అసలు పిల్లల్ని పెంచడం అంటే మామూలుగా ఉండదు, నరకం అసలు. పెద్దోళ్ళు లేకుంటే ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే ఇబ్బందిగా అసలు మామూలు ఇబ్బంది కాదండి, చెప్పలేనంత ఇబ్బందిగా ఉండిద్ది. ఇప్పుడు నేను గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. మా ఛానల్కి కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కాసేపు కొద్దిగా ఉడకాలండి. గరం మసాలా అది వేసాను కదా, కొబ్బరి తురుము ఉంటే వేసుకోవచ్చండి. నేను ఎండాకాలంలో మసాలాలు ఎక్కువ తినట్లేదండి, నేను గ్యాస్ వస్తుంది, అందుకనే నేను అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను. అయినా ప్రస్తుతం ఇంట్లో కొబ్బరి లేదని ఈ అల్లం వెల్లుల్లితో ఉన్నవి వేసేసాను. మీరు తినేవాళ్ళైతే మీకు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే కొంచెం చిక్కగా వచ్చిద్దండి కూర, ఇలా పలసగా కాకుండా. అవి తింటుంటే నాకు గ్యాస్ వస్తుంది, అసలు కొబ్బరి ఎవరు తింటుంటే, ఎండాకాలం కదండి. నేను యాడ్ చేయలేదు కొబ్బరి. అయినా ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇవి వేసాం కదండి, చిక్కగానే ఉండిద్ది. ఇంకా బాగా ఉడకాలండి. ఇంకా 2-3 విజిల్స్ పెట్టుకుంటాను. నూనె పైకి రావాలి, కొంచెం చిక్కబడాలండి. ఇంకాసేపు పెట్టుకుంటాను. అదేనండి, పిల్లల్ని చూసుకోవడం అంటే మామూలు ఇబ్బంది కాదు అసలు. పడేవాళ్ళకి తెలిసిద్ది ఆ ప్రెజరు.
అయిపోయిందండి, తీసి చూస్తాను. మా అమ్మోళ్ళైనా ఎప్పుడు అదే మా నాన్న డ్రైవర్ అండి. వెళ్తూ ఉంటాడు రాత్రిపూట పని మా నాన్నకి. మా అమ్మ మరి ఉండాలి కదండి. మా అత్తోళ్ళు అయితే రారేంటి, మా అమ్మోళ్ళు ఉండొచ్చుగా, అదే మా అబ్బాయి ఊరు వెళ్ళాడు కదా పని మీద, పిల్లల దగ్గర వచ్చి ఉండొచ్చుగా అని అంటుంది. వాళ్ళకేం తెలుసండి, అది చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్తారు. మళ్ళీ డ్యూటీలు చేసి ఇంటికి వస్తారు కదండి, మా నాన్నకు అన్నం వండి పెట్టాలి కదా, హోటల్ తిండి తినరు మా నాన్న. రెండు ఆదివారాలు వచ్చిందండి మా అమ్మ ఇంటికి. ఆదివారం రాత్రి ఉండి ఇద్దరు వెళ్ళిపోయారు. అంతేనండి, అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అన్నం వేస్తున్నాను. మేము తినేసామండి, పులిహోర ఉంటే మా అబ్బాయి మా అమ్మాయి నేను తినేసాము. ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, వంట వండాను. ఇప్పుడు నేనే వెళ్తానండి సోమవారం మా అమ్మోళ్ళ ఇంటికి. 4 రోజులు ఉండి వస్తాను. మన తెనాలి ఏంటో మీకు అది కూడా చూపిస్తాను మా ఊరు వెళ్ళేటప్పుడు. అంతేనండి, ఓకే బాయ్. స్పైసీ మటన్ కర్రీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోబాకండి. ఓకే బాయ్.